Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అన్నయ్య కొడుకు పెళ్లి రోజైతే ఊరికి వెళ్తా ఉన్నారు. ఈ వీడియో వచ్చేసి నవంబర్ 7 తారీఖున ఫ్రైడే. ఆ రోజు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే వెళ్ళాను. అదే రోజు వెళ్ళాను, పెళ్లి రోజైతే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ ముందు వెళ్దాం అనుకున్నాము హల్దీకి రమ్మని 2 డేస్ ముందే రమ్మన్నారు. కాకపోతే మాకు వీలు పడలేదు. అందుకనేసి అదే రోజు వెళ్తూ ఉన్నాము. పాప అందరు వస్తామన్నారు కానీ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మా అల్లునికి వాళ్ళకి మీటింగ్ ఉందనేసి రాలేదు. కాకపోతే లాస్ట్లో మా అమ్మాయే రాలేదు, మా అల్లుడు వచ్చిండు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక నేనైతే బయలుదేరాను. అక్కడ ఆ రంగంలో ఎక్కుతాము, ఎప్పుడైనా అక్కడే దిగుతాము. కాకపోతే ఇక వెళ్ళేటప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్తే సీట్లు దొరుకుతాయి అనేసి ఇమ్లిబన్ బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడైతే అక్కడ ఆరంగల్లోనే దిగుతాము. నాకు వెళ్ళంగానే డిలక్స్ దొరికింది. ఇక్కడ జడ్చర్ల దగ్గర లలితాంబ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే టక్ బస్సులు దొరికేవి. ఆ రోజు తొందరగా వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంకా అక్కడికైతే స్టేజ్ కాడైతే దిగాను. ఊరు స్టేజ్ దగ్గర ఆటో కూడా ఎంబటే దొరికింది. తర్వాత వచ్చేసి ఇక ఇంటికి వెళ్ళిపోతే మా వారు ఒక 5 మినిట్స్లో వస్తాను నేను వెళ్ళు ఇంట్లో అనేసి నేను ఆ లోపు ఫేస్ వాష్ అన్న చేసుకుందాంలే బయట అనేసి, వాష్రూమ్స్ బయట కూడా ఉంటాయి, ఫేస్ వాష్ చేసుకుందాం మా వారు వచ్చేలోపు అనేసి నేను అప్పటి వరకు అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పటికే పెళ్ళి టైం అవుతా ఉంది అనేసి టైం అవుతుంది కదా అనేసి అయితే మేమైతే ఇక రెడీ అయ్యి తొందరగా బయలుదేరదాము అనేసి ఇక రెడీ అయితే అయ్యాము. ఒక 10 మినిట్స్లో మా వారు 5 నిమిషాల్లో వస్తా అని చెప్పాడు. లాక్ ఉంది కదా, ఒక 5 మినిట్స్లో వచ్చాడు. ఇంకా 5 మినిట్స్ తర్వాత మేమైతే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయాము. మా చిన్నాడి బిడ్డ కూడా వచ్చింది. మేమైతే రెడీ అయితే అప్పటికే టైం అయిపోతుంది. పెళ్ళేమో 10:30కే ఉంది, అప్పటికే 11:30 అయింది. తొందరగా వెళ్దాం పదండి అనేసి వెళ్తూ ఉన్నాము. మా ఆడబిడ్డ మా మన్మడు ఒక బండి మీద, నేను మా వారైతే ఒక బండి మీద వెళ్దాం అనుకుంటున్నాము. ఆ అబ్బాయిని పిలిచాము, రండ్రా అంటే వచ్చేసిండు బండి తీసుకొని. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కువ లాంగ్ ఏమి ఉండదు. అన్నయ్య వాళ్ళ ఊరికి, మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి. ఇక మేమైతే వెళ్దాం అనేసి పదండి పెళ్ళి అయిపోయి ఉంటుంది లేండి అనేసి. తర్వాత ఎందుకంటే పెళ్ళి కాడ ఒక 5,000 మందిని ఎస్టిమేషన్ ఉంది. 4,000 కార్డ్స్ అయితే కొట్టించారు అన్నయ్య వాళ్ళు. తర్వాత పెళ్ళి కూతురు తరపున కూడా చాలామందే వస్తారంట. అందుకనేసి ఇక ఇక్కడ మేమైతే బయలుదేరాము. అప్పటికే పెళ్ళి అయిపోయింది. చాలామంది తినేసి కూడా వెళ్ళిపోతూ ఉన్నారులేండి. జనాలు తినేసి అడ్డం వస్తూ ఉన్నారు మేము వెళ్తూ ఉంటే. ఇక అక్కడికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చెరువు అయితే ఫుల్ అయిపోయింది. రోడ్డుకి వచ్చేసాయి వాటరు, ఎందుకంటే వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి ఇక పెళ్ళి దగ్గరికి వెళ్తే ఇక పెళ్ళి కాడ అయితే చాలామంది తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కొందరు తింటూ ఉన్నారు. ఇక స్క్రీన్ల కన్నా అమ్మాయి రియల్గా చూస్తే చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇక నేను మా ఆడబిడ్డ వెళ్తూ ఉన్నాము. అప్పటికే చాలామంది 3 చోట్ల తినడానికైతే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చాలా అంతమంది కదా, ఎక్కడ ఇది కావద్దు అనేసి ఇక 3 చోట్ల తినడానికైతే పెట్టారు. స్టేజీ అన్నయ్య వాళ్ళ కాంపౌండ్లోనే ఈ విధంగా ఉంటుంది స్టేజీ. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, అస్సలు సందు లేదు. పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని చూద్దామంటే కూడా అసలు వీలు పడలేదు. చాలా 4 దాకా, మేమైతే 4 అయింది ఫోటో దిగడానికి. ఇంకా సరే అనేసి కాసేపు కూర్చుందాము, ఇక ఏం చేస్తాంలే, ఎవరు ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మా ఆడబిడ్డ చిన్న వీడియో అయితే తీసుకున్నాము. తర్వాత మమ్మల్ని చూసి లహారీ అయితే వచ్చింది మా దగ్గరికి, స్టేజ్ పైన ఉన్నదంట. తర్వాత పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్దాంలే అనేసి వచ్చేసింది మా దగ్గరికి. తర్వాత ఇక మేము కాసేపు కూర్చొని మేము కూడా తినడానికైతే వెళ్ళాము. అప్పటికే 2:30 అయిందిలేండి. ఇంక అంత టైం కంటే ఇంకా ఎక్కువ వెయిట్ చేయలేము కదా. లహారీ అయితే వచ్చేసింది. పిన్ని బాగున్నారా అనేసి మా పెద్ద కోడలు ఎప్పుడు వచ్చారు అత్తమ్మ అని అడుగుతూ ఉంది.
ఇంక తర్వాత అక్కడ ఉంటది అమ్మాయి అనిత. ఇంక చాలామంది చూడండి అస్సలు ఫోటో, వీడియో తీద్దామన్నా గూడా వీలు పడలేదు. చాలామంది అడ్డొస్తా ఉన్నారు. లైన్ ఉంది. ఒక్క 4:30 అయినా గూడా జనాలు ఇంకా ఫొటోస్‌కి వస్తూనే ఉన్నారు. ఎందుకంటే అంతమంది అంటే మామూలు మాట గాదు గదా! నేను ఇంతవరకే వీడియోలో పెట్టాను. అన్నయ్య వాళ్ళు మంచిగా కార్డ్‌తో పాటే బట్టలు పంపించారు. ఒక పని ఎందుకంటే చాలా బెస్ట్ కదా! కొన్ని పెళ్ళిళ్ళ పెట్టడం మర్చిపోతాము. మన టెన్షన్‌లో ఉంటాము. అట్లా పెట్టడం బెస్ట్‌గా అనిపించింది. ఇక్కడ మా అల్లుడైతే వచ్చి వీడు మా చిన్నప్పటి నుంచి మాతో పెరిగిండు కాబట్టి మమ్మల్ని చూస్తే చాలా జోక్ చేస్తా ఉంటాడు. ఆ అబ్బాయి 6థ్ క్లాస్ ఉండేలెండి నా పెళ్ళైనప్పుడు. ఇక్కడ మా ఫ్రెండ్ సరోజ తినేసి కిళ్ళి తినుకుంటా వచ్చావా? అప్పుడే తిన్నావా? అంటే మరి నేను నిన్నొచ్చాను. మీరు రాలేదేంటి హల్దీకి? అన్నని అడిగాను. మీరు రాలేదు. మా వారు అక్కడే ఉన్నాడు కాబట్టి మా వారైతే వెళ్ళాడు. ఇక్కడ మాకు నచ్చిన ఫుడ్ పెట్టుకొని తినేసొచ్చాము. గులాబ్ జాములు బాగున్నాయి. తర్వాత క్యాబేజీ పకోడీ అయితే చాలా నచ్చింది నాకు. క్రిస్పీగా చాలా బావుంది. ఇక్కడ సన్న మిక్చర్ చేయించారు. అది కూడా బావుంది. తర్వాత మాకు నచ్చిన ఫుడ్ పెట్టుకొని తినేసొచ్చాము. అప్పటికి వరకు చాలామంది తినేసి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్‌లో అంటే ఇంకా కొంచెం మంది ఉన్నారులెండి చాలామందే. ఇక్కడ అబ్బాయిలు హాయ్ చెప్తా ఉన్నారు వీడియో తీస్తా ఉంటే. ఆంటీకి హాయ్ చెప్పురా అని ఇంకొక అబ్బాయికి చెప్తా ఉన్నాడు. కిళ్ళి అయితే అప్పటికప్పటికే రెడీ చేసి ఇస్తా ఉన్నారు. మేము కిళ్ళీలు కూడా చాలానే తిన్నాంలెండి. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ మా రంజిత తినడానికొచ్చింది. మేము తిన్న తర్వాత స్టేజి మీద నుంచి. తర్వాత ఇగ మేము నవ్వుకుంటా ఉన్నాము. అమ్మాయి మీద జోకేసాము. ఫుల్లు నవ్వుకున్నాము. ఫుల్లు జోకేసి ఫన్నీగా నవ్వుకున్నాము. ఇంగ ఆ అమ్మాయికి మా లారీకేమో అర్థం కావట్లేదు మేమెందుకు నవ్వుతున్నాము అనేసి. మా మొఖాలు చూస్తా ఉంది మేము నవ్వుకుంటా ఉంటే. తర్వాత నేనేమో ఇట్లా చేయి చూయిస్తా, లహరి చూడండి అర్థం కాలేదు అనేసి, ఏంటి పిన్ని ఎందుకు నవ్వుకుంటున్నారు మీరు అని అడుగుతా ఉంది. మా లారీకి అర్థం గాకుండా మేమైతే నవ్వుకుంటా ఉన్నాము. అప్పటికి బాబాయిని పలకరించలేదు. బాబాయ్ ఎక్కడున్నాడో చూద్దామనేసి, బాబాయిని పలకరిద్దాము అనేసి ఇక్కడ తాతను గూడా మొక్కుకోలేదు. తాత దగ్గరకొచ్చి తాతని మొక్కుకొని అక్కడ హనుమాన్ ఉంటాడు. ముందు పాంచముఖ ఆంజనేయుడు. తర్వాతొచ్చేసి ఇక్కడ బాబాయ్ అయితే కట్నాల దగ్గర కూర్చున్నాడు. బాబాయిని పలకరించి మళ్ళీ మేము అక్కడ స్టేజి దగ్గరికి వెళ్ళాము. తర్వాత పదండమ్మ వస్తాను నేను 5 నిమిషాల్లో అని చెప్పాడు బాబాయ్. ఇక్కడ మా వారు అశోక్ అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళు కూడా హైదరాబాద్ మనకు దగ్గరలోనే ఉంటారు మన ఇంటికి. అప్పటికి స్క్రీన్‌లో అయితే హల్దీ ఫంక్షన్ తీశారు. మేమైతే హల్దీకెళ్ళలేదు గదా! అందుకనేసి నేను చూస్తా ఉన్నాను. కొంచెం వీడియో తీశాను హల్దీది. అక్కడైతే జనాలైతే అస్సలు తగ్గట్లేదు. ఎందుకంటే చాలామంది గదా! 5000 మంది దాకా 4000 అన్నయ్య వాళ్ళే కార్డ్స్ కొట్టిచ్చారు. ఆ తర్వాత పెళ్లి కూతురు తరపున గూడా చాలామందే వస్తామని జెప్పారంట. తర్వాతొచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే జేశారు పెళ్లి. నాని ఏమో లాయరు, చిన్నబ్బాయి, అన్నకి 2 కొడుకులు, 2 బిడ్డలు. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నయ్య అక్కడికొచ్చి కూర్చున్నాడు. అన్నయ్యతో మాట్లాడలేదు అనేసి అప్పటికి కలవలేదు అన్నయ్యను. తర్వాత మాట్లాడుతా ఉన్నాము. మా ఆడబిడ్డ ఏదో జోక్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము స్టేజ్ మీదకెళ్దాం అనే లోపే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ గజమాల తీసుకొచ్చారు. గజమాల అయితే వాళ్ళు మొయ్యలేకపోయారు. అంత ఇదిగా ఉంది. అంత ఎక్కువ ఉంది. ఎక్కువ కట్టిచ్చారు గజమాల. అందుకనేసి వాళ్ళు మొయ్యలేకపోయారు ఆ బరువు. అప్పుడు ఎంబటే తీసేశారు. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటది. ఇంత ఉన్నప్పుడు చాలా వెయిట్ ఉంటది. మేమైతే అప్పటికి మా అల్లుడు, మా మరిది కూడా వచ్చేసారు. ఎందుకంటే 4:30 అయింది. మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. వీడియో తీయించుకున్నాము. ఇక్కడ తర్వాతొచ్చేసి ఇక్కడ హోము వాళ్ళ మిసెస్ అయితే వాళ్ళు ఫొటోస్ దిగుతా ఉన్నారు. ఇక్కడ బియ్యం కలుపుదామనేసి అక్క పిలిచింది. బియ్యం కలుపుదాం రాండి అమ్మ అనేసి. మేము అప్పటి వరకు స్టేజ్ మీదకెళ్ళలేదు గదా! సరే కాసేపు స్టేజ్ మీద కూర్చుందామని ఎళ్ళాము. అక్కడ పిల్లలు గూడా ఫొటోస్ అవి తీయించుకుంటా ఉన్నారు. ఇక్కడ బియ్యాలు కలుపుతా ఉన్నారు. అక్క చూడండి, అక్క చాలా సింపుల్‌గా ఉంటది. అక్కకు అన్నీ ఉంటాయి. కాకపోతే సింపుల్‌గా ఉంటది. అక్కకి హెవీగా ఇష్టం ఉండదు ఏదైనా. అక్క అయితే చాలా సింపుల్‌గా ఉంటది. చాలా బావుంటది అక్క. చాలా నెమ్మదిగా ఉంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ వీళ్ళు బియ్యాలైతే కలుపుతా ఉన్నారు. అక్కని ఎవరో పిలిచారు. అందుకే అక్క ఎళ్ళిపోయింది. ఇక్కడ అందరూ కలుపుతా ఉన్నారు వీళ్ళు. ఒక్కరైతే బాగా కలపాలి. 5 మంది ఇలా పెట్టి
ఒకరైతే మంచిగా కలపాలి. ఇక్కడ నేను కూర్చుంటే ఇక్కడ పిల్లలు చూడండి ఫోటోస్ అయితే దిగుతా ఉన్నారు. ఈ చిన్న పిల్లలు గూడా "ఏంట్రా ఫోటో దిగుతున్నారా?" అంటే, "అవును ఆంటీ" అని చెప్తే, "దిగండి, దిగండి" అని చెప్తా ఉన్నాను. తర్వాతొచ్చేసి ఇగ మేము అప్పటికే 4, 5 అయింది. ఇంగ సరే ఇంటికెళ్దామనేసి నేను, విజ్జు, లహరి మా వారైతే వచ్చేసాము. మాతో పాటు మా మనుమడు గూడా వచ్చాడు. ఇక ఇక్కడ జామకాయ చూస్తే నోరూరింది. కాకపోతే అంత స్వీట్‌నెస్ లేవు, బాగాలేవు. మన చెట్టు ఉన్నప్పుడైతే చాలా స్వీట్‌గా ఉండేది. లోపల విత్తనాలు ఉండకపోయేది. అప్పట్లోనేమో అసలు తినకపోయేవాళ్ళము. ఇప్పుడేమో ఎక్కడన్నా జామకాయ చూస్తే తినాలనిపిస్తది. మన ఇంట్లో ఉంటే ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలవదు. తర్వాత లేనప్పుడే దాని విలువ అనేది తెలుస్తా ఉంటది. ఏదైనా సరే మన టెంపుల్‌కెళ్ళేవాళ్ళు, కాలనీలో చుట్టాలు చాలామంది తినేవాళ్ళు. ఎందుకంటే చాలా కాయలొచ్చేది. ఇక్కడ మా చిన్నాడి బిడ్డ ఊరికి వెళ్దామనేసి మేమైతే బయలుదేరాం. కాపోతే బండి ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేసి జెప్పాడు మా అల్లుడు. లేదు లేరా వద్దు చీకట్లో ఎందుకు మళ్ళీ ఇంటికి పోదాం పదండి అని మళ్ళీ ఇంటికెళ్ళిపోయాము. ఇది మార్నింగ్ సాటర్‌డే నెక్స్ట్ డే సాటర్‌డే మార్నింగ్ వాళ్ళెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్‌గానే ఎళ్ళిపోయారు. ఎందుకంటే డ్యూటీ ఉందంట అబ్బాయికి. ఉండురా ఇదొక్క రోజంటే, లేదత్తా నాకు ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి వీలుండదు ఉండడానికి. అప్పుడు మామూలు డ్యూటీ ఉన్నప్పుడైతే చెప్పి ఉండొచ్చు ఎవరికైనా, ఇప్పుడు ఉండడానికి వీలు లేదనేసి చెప్పాడు. సరే అనేసి ఇంట్లో కూరగాయలేమి లేవు. టమాటా పచ్చడి, చపాతీ అయితే చేశాను. బాబాయ్ అయితే అప్పటికి కాల్ చేస్తూనే ఉన్నాడు. "అమ్మ కూరగాయలేమి లేవు తెప్పించుకో" అనేసి. ఓకే బాబాయ్ అని చెప్పాను గానీ, నేను ఇంట్లో ఉన్న కాడికి టమాటో పచ్చడి అయితే చేశాను.